కొద్దిసేపటి క్రితం రష్యా మీదన అంటే రష్యాలో ఆయుధ స్థావరాలు ఈ ఆయుధ స్థావరాల నుంచిన ఆయుధాలని ఉక్రెయిన్ మీదకి వాడుతూ ఉంటుంది. ఇంతవరకు కూడా ఉక్రెయిన్కి సంబంధించిన ఆయుధ స్థావరాలు లేదా అమెరికా యూరప్ దేశాలు ఇచ్చేటటువంటి ఆయుధాలని అది స్టోర్ చేసుకునే పాయింట్లు, రవాణా చేసే పాయింట్లు, వాటిని టార్గెట్ చేస్తూ కొట్టుకుంటూ వచ్చినటువంటి రష్యాకి ఇప్పుడు రష్యా స్టోరేజ్ పాయింట్లని ఉక్రెయిన్ దెబ్బ కొట్టడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఏకంగా 640 టన్నులకి సంబంధించినటువంటి పేలుడు పదార్థాలని వాడారు. దాంతో ఆ దెబ్బతో పెను విధ్వంసం జరిగింది. దాదాపుగా 6 కిలోమీటర్ల మేర భూమి కంపించిపోయింది. భూకంపం వచ్చినట్టుగా కంపించిపోయింది. భవనాలు అవన్నీ కూడా బీటలు వారిపోయినాయి, కొన్ని కుప్ప కూలిపోయినాయి. అంటే దాన్ని బట్టి ఏ స్థాయిలో ఆ పేలుడు సంభవించిందో అర్థం చేసుకోవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 3 ఏళ్ళైంది. ఈ 3 ఏళ్లలో రష్యాకి తగిలినటువంటి అతి పెద్దదైనటువంటి దెబ్బ ఇదే అని చెప్పచ్చు.